మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారి విషయాన్ని కనుక చూసినట్లయితే మేషరాశి వారికి గృహ వాతావరణం సౌఖ్యంగా ఉంటుంది. విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధి సాధిస్తారు. విద్యాపరంగా నూతన నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాకుండా విద్యార్థులు హాస్టల్ వసతి కొరకు దూర ప్రాంతాల్లో చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే విద్యతో పాటు నూతన అంశాలు నేర్చుకుంటారు. ఆహార విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే కొత్త విషయాలు నేర్చుకుంటూ ఆ పరంగా ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వృత్తిపరమైన విషయాల్లో కూడా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. తల్లి యొక్క ఆదాయం, తల్లి యొక్క సపోర్టు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ఆలోచనలు చాలా వరకు సద్వినియోగపరుచుకుంటారు. దగ్గర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. విద్య కొరకు కొత్త పథకాలు ఏర్పరచుకుంటూ ముందుకు పెడతారు. ఆత్మీయ వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి చక్కటి ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ ఎఫర్ట్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. తక్కువ శ్రమతో ఎక్కువ పనులను సాధించుకోవడానికి చక్కగా ముందుకు పెడతారు. విశేషంగా కృషి చేసి అనుకున్న ఫలితాలు సాధించే ప్రయత్నంలో ముందంజ వేస్తారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి గృహ వాతావరణంలో రావాల్సిన ధనానికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలకి అవకాశం ఉంది. ధన రాబడి విషయంలో ఆగుతూ వచ్చిన ధనం కొంతవరకు అందుకునే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మంచిగా మాట్లాడి పనులను సాధించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆగుతూ వచ్చిన విషయాలు కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం. కుటుంబంతోనూ బంధువర్గంతోనూ మాట్లాడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు, ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో, ఆర్థిక పెట్టుబడుల విషయంలో, ఆర్థికంగా తీసుకునే నిర్ణయాల్లో, ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన వృధా ఖర్చును అధిగమించాలి. మీ మీద మీరు శ్రద్ధ తీసుకోవాలి.